భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పెళ్లిళ్ళు లేట్ అవ్వడంలో అబ్బాయిలు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలు ఉన్నారని చెప్తాను ఈ రోజుల్లో. ముఖ్యంగా ఇది వరకు అంటే అమ్మాయిలకి కొంచెం టైం పట్టేది, లేట్ అయ్యేది, కష్టం అయ్యేది. కానీ ఇప్పుడు అబ్బాయిలకే కష్టం అవుతుంది. అమ్మాయిలు తక్కువైన మళ్ళీ అది నాకు చాలా హ్యాపీ. కట్నం కూడా తగ్గుతుంది ఒక రకంగా. సో అయితే చాలా మంది పేరెంట్స్ కాల్ చేస్తున్నారు. ముఖ్యంగా మా అబ్బాయికి మ్యారేజ్ లేట్ అయిపోతుంది, వద్దంటున్నారు. ఎందువల్ల అర్థం కావట్లేదు. సో బిజినెస్ బాగుంది, జాబ్ కూడా బాగానే ఉంది, అయినా సరే పెళ్ళైన సరికి భయపడుతున్నాడు, వద్దని అంటున్నాడు అని చాలా మంది పేరెంట్స్ కాల్ చేస్తున్నారు. అంటే వద్దనడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ పెళ్ళవడం అనేది ఖచ్చితంగా అవ్వాలి, సృష్టి ధర్మం కాబట్టి, ముఖ్యంగా తల్లిదండ్రుల కోరిక కాబట్టి. సో వాళ్ళకి అబ్బాయిలకి వాళ్ళకి నచ్చిన అమ్మాయితో సంబంధం కుదరాలి. కొంతమంది ప్రయత్నిస్తున్న జాతక రీత్యాను మరి ఎందువలనో కుదరదు, లాస్ట్ వరకు వచ్చింది కూడా మిస్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా మంచి పెళ్లి సంబంధం కుదిరి ఉండాలంటే ఏం చేయాలి గురుగారు? తప్పనిసరిగా నాన్న, ముఖ్యంగా అబ్బాయిలకి భయపడుతున్నటువంటి విషయం ఏంటంటే, అమ్మాయిలు వివాహమైన తర్వాత ఒక రకమైనటువంటి ప్రవర్తన మారిపోతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు దూరం చేయటం. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు ఎంతో, వాళ్ళకి తల్లిదండ్రులు అంతే కదా. మన ఈ మధ్య ఒక ఆయన అడిగాడు ఏమని అంటే, ప్రతి అత్త కోడళ్ళని కూతుళ్ళలాగా చూసుకుంటే సమస్యలు ఉండవు కదా. నిజమే, అస్సలు సమస్యలు ఉండవు. దానికి ఇంకో పరిష్కారం కూడా ఉంది. ప్రతి కోడలు అత్తని తల్లిలాగా చూసుకుంటే అంతకంటే గొడవలు ఉండవు కదా. ఇక్కడ ఏమవుతుందంటే, కొన్ని సినిమాల ప్రభావం కావచ్చు నాన్న, కొన్ని రకాల వ్యవహార శైలి కావచ్చు. అత్త అంటే ఒక భూతంలాగా చూపించేటువంటి పరిస్థితిలో ఆడపిల్లల మనసులో ప్రభావితం చేసి తరతరాల నుంచి నాటుకుపోయింది. అత్త అంటే కొడుతుంది, తిడుతుంది, ఇది చేస్తుందని. అది కానవైతేలా అయిపోయింది. అత్త అంటే రాజరాంపన్న పై చెయ్యి ఉంటుంది అని. కానీ నాన్న ఒక్కడ చెప్తాను, లేదు ఈ జనరేషన్ ఇప్పుడు లేదు, తగ్గింది నాన్న, తగ్గింది చాలా. ఒక్క మాట చెప్తాను నాన్న, అత్త ఎంత గొప్పది అనేది కోడలు గుర్తించగలిగితే. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి ఈయన చేతిలో పెట్టారు, పెళ్లి చేశారు, కానీ ఇంత గారాభంగా నీకంటే ఎక్కువ సంవత్సరాలు కొడుకుని పెంచుకొని, ప్రాణాతి ప్రాణంగా పెంచుకొని, ఆమె అనుభవించిన ప్రతి ఆస్తిని మరలా నీకే ఇస్తుందన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనం కదా? కొడుకు కోడలికే కదా వచ్చేది. ఆమె పెట్టుకున్న నగలు కానీ ఏవైనా, ఆవిడ ఇల్లు, ఆమె సంసారం నీకే కదా వచ్చేది. ఆమె లేకపోతే ఈ కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ హోదా ఎక్కడి నుంచి వస్తుంది? మరి తల్లి నీకు కొంత కట్నం ఇచ్చేసి పెళ్లి చేసి పంపిస్తుంది. ఇప్పుడు పరిస్థితుల్లో కట్నాలు కూడా లేవు, కానీ ఏమీ లేకుండా నీ ఇంటికి ఒక ఇంటికి కోడలుగా వస్తే తన సర్వస్వాన్ని, తన కొడుకుని నీ చేతిలో పెడుతుంది. అంతకు మించిన గొప్ప తల్లి ఇంకెక్కడ ఉంటుంది? అవునా కాదా? తను వేసుకున్న బంగారం కావచ్చు, తన వండుకున్న సామాగ్రి కావచ్చు, ప్రతి ఒక్కటి వంశ పరంపరగా వస్తున్నటువంటి వాటిని కాపాడి 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 ఇంకాస్త డబ్బులు పెంచి, ఇంకాస్త సంపాదన పెంచి, ఇంకా బంగారం కొని ఆమె ఎవరు కట్టుకుపోతుందా? ఇస్తుంది మనకేగా, కోడళ్ళకేగా. మరి అంతకంటే గొప్ప తల్లి ఎవరు ఉంటారు నాన్న? అవునా? కాబట్టి అత్తల్ని ఎప్పుడు కూడా కోడలు తల్లిలాగా చూడండి, సమస్యలు ఉండవు. అత్తలు కూడా కోడలని కూతుళ్ళలాగా చూడాలి. నిజంగా అలా చూస్తున్నా, నిన్న కూడా ఒకడు వచ్చారు, నాన్న నా కోడల్ని కూతురులాగా చూస్తానయ్యా, నాతో మాట్లాడదయ్యా అని చెప్పి ఆవిడ బాధపడింది. అలా చూస్తున్న అత్తలు ఉన్న కోడళ్ళు కూడా సరిగ్గా లేని వాళ్ళు కూడా చాలా ఉన్నారు. అమ్మాయిలు కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ చట్టాలు ఇవన్నీ కూడాను ఆడవాళ్ళకి బాగా అనుకూలంగా ఉన్నాయి. వాటిని అస్త్రాలుగా వాడుకుంటూ మగవాళ్ళని బాధపడుతున్నటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అంటే, ఇప్పుడు ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలంటే పెళ్లి చేసుకుంటారు, డివోర్స్ అంటారు, వాడి దగ్గర నుంచి భరణం తీసుకుంటారు, 10 లక్షలు 15 లక్షలు, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ భరణం. మనం ఎన్ని న్యూస్లు వింటలేదు? 30 ఏసి 40 ఏసి పెళ్లి చేసుకున్న వాళ్ళు అబ్బాయిని మోసం చేస్తున్న అమ్మాయిలు ఉన్నారని చెప్పి చాలా మంది. అమ్మాయిలు అందరినీ అంటలేదు, చెప్తున్నా. ఒకప్పుడు మంచి అల్లుడు దొరికితే చాలు అనుకునే స్థితి నుంచి వాటి రోజున మంచి కోడలు దొరికితే చాలు అనుకునే పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. అవునా? ఒకప్పుడు అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయాల్సి వచ్చేది ఎక్కువగా. ఇప్పుడు అమ్మాయిల గురించి కూడా వాళ్ళ పూర్వం ఏంటి, వాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకున్న తర్వాత కూడాను తల్లిదండ్రులు రాకూడదు ఇంటికి. నీ బెడ్రూమ్ నీకే, నా బెడ్రూమ్ నాకే, మన ఇద్దరు కలిపి బెడ్రూమ్, నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే, ఇంట్లో ఖర్చులు మాత్రం నువ్వు పెట్టాలి, నా ఫోన్ ప్యాటర్న్ నువ్వు అడగకూడదు, నీ ఫోన్ ప్యాటర్న్ నేను అడగకూడదు. ఎందుకు పెళ్లి? ఇదే పరిస్థితి నాన్న. ఫోన్ ముట్టుకుంటే ఒక రకమైనటువంటి యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధమే ఇంట్లో. అట్లాంటి పరిస్థితులు కూడా ఇవాళ రోజున చాలా మంది ఎదుర్కొంటున్నారు. అందరూ అలా ఉన్నారని చెప్పడం లేదు. ఇప్పటికీ అత్తకి గౌరవం ఇస్తూ, భర్తకి గౌరవం ఇస్తూ, చక్కగా పతియే ప్రత్యక్ష దైవం అనేటువంటి పదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలియదు, కానీ తప్పనిసరిగా అలా చూసేవాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. మంచి చెడు రెండు ఉన్నారు గురువుగారు. ఆవిడ నాన్న లండన్లో ఉంటారు, 21 years. మొన్న మధ్య కూడా మనం మాట్లాడుకున్నాం, 21 years అవుతుంది. అమ్మాయిని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు అతను, కానీ అమ్మాయి ఇంకా సహనంతో అతనే కావాలని కోరుకుంటుందంటే అంతగా మంచి అమ్మాయిలు ఎక్కడ ఉంటారు చెప్పండి? అవునా? అలాంటి అమ్మాయిలు ఉన్నారు, ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు, అలాంటి అబ్బాయిలు ఉన్నారు, ఇలాంటి అబ్బాయిలు ఉన్నారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కానీ ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏమవుతుందంటే మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరకటల్లా, మంచి అమ్మాయికి మంచి అబ్బాయి దొరకటం ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. మిస్ మ్యాచింగ్ అనమాట, ఓ మాట చెప్పాలంటే పక్క. దానివల్ల పక్క వాళ్ళని చూస్తే భయం పుడుతుంది పెళ్లి చేసుకోవాలంటే. అమ్మో ఇది పెళ్లి చేసుకొని నన్ను ఎక్కడ విడాకులు అడిగి మళ్ళీ నా దగ్గర డబ్బులు అడుగుతుందో, నన్ను ఎక్కడ కోర్టుకి ఈడుస్తుందో అనే రకమైనటువంటి భయం తల్లిదండ్రుల్లో పుడుతుంది, చేసుకునేటువంటి అబ్బాయిలో కూడా పుడుతుంది. అవును, మీ మాట కట్టు గురుగారు. మనం రీసెంట్ గా మొన్న నేను కాల్ మాట్లాడాను, అబ్బాయిల మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందంటే కొంతమందికి కంపారిజన్. నా ఫ్రెండ్ నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఎక్కువ మనీ ఎర్నింగ్ చేయాలి, ఎక్కువ బిజినెస్ లో ఎక్కువ చేయాలి, అంత సంపాదిస్తేనే మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే నాకు ఇంట్లో వైఫ్ దగ్గర రెస్పెక్ట్ కానీ, చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి గౌరవం కానీ రాదేమో, బాగా సెటిల్ అయ్యాక చేసుకుందాం, ఎక్కువగా సంపాదించాకే చేసుకుందాం అనే మైండ్ సెట్ తో కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే నాకు అలాంటి కాల్స్ కూడా నేను మాట్లాడుతున్నాను. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అంటే ఒకటి చెప్తానన్నా, అంటే కంపారిజన్ తో వస్తున్న బరువు బాధ్యతలు లేవు, బరువును ఎత్తుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా మెంటల్ గా ప్రిపేర్ అవుతాం. వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడుగా ఇంత సంపాదన ఉంటే చాలు, మనం చక్కగా వెళ్ళిపోతాం. ఎంతో మనం మోయలేనంత ఎత్తు బరువుని ఎత్తుకుంటే ఏమవుతుంది చివరికి? ఎన్ని రోజులు మోస్తాం మనం అది? ఆ సంపాదనలో పడిపోయి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వివాహాలు కాకపోతే ఇక సంతానం ఎప్పుడు కలుగుతుంది? నేను కొడుగ్గా కన్నందుకు నీ తల్లిదండ్రులకు నువ్వు ఇచ్చే కానుకేంటి? వంశాభివృద్ధి. ఒక కొడుకును కానీ చక్కగా నీ తల్లిదండ్రులకి ఇవ్వాలి. నా మనవడు అని చెప్పి తాతగారు మీసం మెలేసుకుని మరీ తిరుగుతుంటాడు ఆనందంగా. అవునా? ఇప్పటికీ పూర్వం తరాలలో ముదిమనవడిని చూస్తున్నటువంటి నానమ్మలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు. ముదిమనవడి కొడుకులను చూసినటువంటి వాళ్ళు, 5వ తరాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మనవడిని చూడటమే చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితులు అయిపోయింది. ఇంకా నిన్న ఒకటి చదివాను అన్న, ఒకప్పుడు 10 ఏళ్లకు అమ్మాయికి పెళ్ళి అయ్యేది, ఆ తర్వాత 20 ఏళ్ళకి పెళ్ళి అయ్యేది, ఆ తర్వాత 25 ఏళ్ళకి పెళ్ళి అయ్యేది, ఆ తర్వాత 30 ఏళ్ళకి పెళ్ళి అవుతుంది, ఇప్పుడు 35 ఏళ్ళకి అవుతుంది. రాను 45 ఏళ్ళ ముసలమ్మలకి పెళ్లి చేస్తారా అని చెప్పి ఒక ఆవిడ క్వశ్చన్ మార్క్ వేసింది కింద. ఇంకా ఆ వయసులో ఇంకేం చేస్తారు పెళ్లి చేసుకొని? ఏం ఆనందంగా ఉంటారు? అవునా? ఇప్పుడు చూడగానే చిలక గోరింక అంటాం, వాళ్ళు చూడగానే మంచి ఆనందంగా కనపడుతుంటారు. అలాంటి పెళ్ళిళ్ళు నేను కొన్ని చేయించాను అన్న. ఇప్పటికీ నా మైండ్లోంచి వాళ్ళు వెళ్ళరు. ఆ పెళ్ళి మొత్తం ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. నేను అంతమంది కూడా చెప్పాను, ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే భార్య భర్త, తండ్రి కొడుకు, తల్లి కూతురు, తండ్రి కూతురు, అన్న చెల్లి, కోడలు అత్త, కోడలు మామ, మామ అల్లుడు, అత్త అల్లుడు, బావ బావమరిది. ఎవరు ఏంటనేది అర్థం కాదు నాన్న, అంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే ఒక్క మాట తేడా ఉండదు వాళ్ళల్లో, ఒక్క మాట తేడా రాదు. అంటే నేను ఆ కుటుంబాన్ని 2004 నుంచి గమనిస్తున్నాను, ఇది 2025 21 సంవత్సరం నుంచి నేను గమనిస్తున్నాను. ఇప్పటికీ నా మైండ్లో వాళ్ళు ఉండిపోయారు అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఆనందంగా ఉంటారంటే అంత ఆనందంగా ఉంటారు. అల్లుడు గారి దగ్గర మామగారు జోకులు వేస్తారు, మామగారు అల్లుడు గారి దగ్గర జోకులు వేస్తారు. అత్త కోడళ్ళు అసలు వాళ్ళిద్దరు అత్త కోడళ్ళు లాగా ఉంటారు. నేను చూస్తే తల్లి కూతుళ్ళు అనుకుంటా గ్యారంటీ. అన్న చెల్లెళ్ళు ఉంటారు, అక్క తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు నాన్న, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. వాళ్ళ పెళ్ళిళ్ళు మొత్తం కూడా ఏంటి, 26 ఏళ్ళు 25 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది, హ్యాపీ, అందరూ యూఎస్లో సెటిల్ అయిపోయారు. ఈ సంవత్సరంలో ఈ మేలో
నేను పెళ్లి చేయించిన అబ్బాయి పుడితే అబ్బాయికి ఉపనయన ముహూర్తం పెట్టామన్న, ఉపనయనం చేయించబోతున్నా నేను. సో అది ఆనందం కదా నాకేంటి, 2 తరాలు నేను చేయించినట్టే. వాళ్ళ నాన్నగారి పెళ్లి చేయించా, అబ్బాయి ఉపనయనం చేయిస్తున్నా, ఇంకా కొన్ని రోజులైతే అబ్బాయి పెళ్లి కూడా నేనే చేయిస్తా, హ్యాపీ కదా. అంటే అలా ఉండాలి నాన్న కుటుంబం అంటే. ఇక్కడ గాయత్రి నివాస్ అని దృష్టినగర్లో ఉండేవాడు. ఫ్యామిలీస్ కానీ అలాంటి రిలేషన్స్ అంతా ఇది ఉండలేదు నాన్న. మనం ముందు నవ్వుతూ మాట్లాడుతుంటే వెనక్కి పోయి తెచ్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనికి కూడా ఉండట్లా, మాట అంటే చూపు అదే ఉంటుంది, వేరే థాట్ ఉండకూడదు. అత్తగారు ఇట్లా చూస్తే కోడలు ఇట్లా చూస్తుంటుంది. అంటే స్వచ్ఛత కనపట్టలేదు, ప్రేమ స్వచ్ఛంగా ఉండలేదు ఎక్కడ. అరే మన అత్తగారే కదా మాట్లాడితే 10 అర్థాలు, ఆ మాటలో నిజాయితీ ఉండట్లేదు. నిజంగా ఒక మాట చెప్తానన్నా, మంచిగా పలకరించిన అత్తగాని కోడలు కానీ వాళ్ళిద్దరు వీళ్ళ మధ్యలో ఉండేటువంటిది ఏంటంటే ఫస్ట్ పెడార్థం తీసుకోరు, అసలు అర్థం తీసుకోరు. బాగున్నావా అమ్మ అనగానే మా అత్తగారు నేను బాగుండకూడదు అనుకుంటుంది, అనుకుంటాను నాకు తెలుసు, నేను బాగుండకూడదని దీని ఆలోచన అని కోడలు ఆలోచిస్తుంది. కొంతమందికి అయితే మధ్యలో పొల్లలు పెట్టేవాళ్ళు ఇంకా చాలా మంది సురప్రకలు చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి వీటి వల్ల నిజంగా అబ్బాయిలు కూడా వివాహం చాలా ఆలస్యం అవుతుంది నాన్న. ఇట్లాంటి దోషాలు పోవడానికి నేను చెప్తున్నా కదా, మన వేదాల్లో శాస్త్రాల్లో ఉన్నంత గొప్ప ఒక పరిష్కారం అనేటువంటిది దేంట్లో చూపించబడదు. ఒక సైన్స్లో చూపించమనండి, ఒక అబ్బాయికి పెళ్లి కావాలంటే, వేరే మతాల్లో చూపించమనండి, ఈ అమ్మాయికి పెళ్లి కావాలి అంటే, ఊరికి నీళ్లు చల్లేసి హంఫట్ అంటే తగ్గదు కదా, దానికి తగినంత కృషి కావాలి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు పెద్ద పెద్ద యాగాలు హోమాలు చేస్తుంటారు నాన్న కొంతమంది, పనులు కావు కొంతమందికి. చేయించేటువంటి బ్రాహ్మడు కూడా నిష్ణాతులై ఉండాలి, వాడు కూడా నిత్యం సంధ్యావందనం చేసుకునేవాడై ఉండాలి. సంధ్యావందనం చేయకపోతే, గాయత్రి మంత్రం చదవకపోతే, వాడు ఏ మంత్రాలు చదివినా దానివల్ల పరిష్కారం ఏ రకమైనటువంటి ఫలితాలు ఉండవు. అలాంటి నిష్ణాతులతో చేయిస్తే మాత్రమే పనులు అవుతాయి. కొంతమంది కొన్ని షాపులు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయిస్తారు, వెంటనే మూతపడిపోతుంటాయి. కొంతమంది చేయిస్తారు, ఓయమ్మ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటాయి అవన్నీ కూడా. అంటే వాడి మనస్సు, వాడి మంత్రం, వాడు చేసినటువంటి అనుష్ఠాన బలం, దైవత్వం వాడిలో ఉంటుంది. కాబట్టి దేవుడే అక్కడ వచ్చి మీ కార్యక్రమాన్ని చేయించాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇలాంటి వాటికి నిజంగా అబ్బాయిలకి వివాహం కావట్లేదు, వద్దంటున్నారు, లేట్ అవుతుంది అనుకునేటువంటి వాళ్ళకి చిత్తా నక్షత్రం రోజున, నెలలో ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున కన్యాపాశుపత హోమం, కన్యాపాశుపతాస్త్ర హోమం అనేటువంటిది ఒకటి ఉంటుంది నాన్న. అది చేయిస్తే, ఇందాక అమ్మాయిలకు ఎట్లయితే చెప్తున్నామో అబ్బాయిలు కూడా అదే పరిస్థితి. 3 సార్లు వాళ్ళకు ఉండేటువంటి జాతక సమస్యని బట్టి, గ్రహస్థితిని బట్టి 5 సార్లు అనేటువంటిది చేయించడం వల్ల సద్బుద్ధి కలిగినటువంటి, సుగుణాలు కలిగినటువంటి కన్య తప్పనిసరిగా వరుడికి భార్యగా దొరుకుతుంది. ఇక సద్బుద్ధి కలిగినటువంటి అమ్మాయి దొరికితే ఇంకేముంది, జీవితం అంతా కూడా ఆనందదాయకమే కదా. ఏ రకమైనటువంటి కష్టం పక్క వాడితే చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ని వెతుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్ పార్ట్నరే ప్రతిదానికి పార్ట్నర్ అయిపోతూ ఉంటుంది, అంతే కదా. కాబట్టి వేరే వ్యక్తిని వెతుకోవాల్సిన అవసరం లేదు, అమ్మాయి గురించి వేరే మాట్లాడడానికి, అబ్బాయి గురించి వేరే మాట్లాడడానికి. అలాంటి మంచి సుగుణాలు కలిగినటువంటి మేము చెప్పే సంకల్పం కూడా చాలా మంది నవ్వుతూ ఉంటారు, అది అర్థమవుతూ ఉంటుంది. సంకల్పంలో చెప్పేటప్పుడు కన్యాపాశుపతం వరపాశుపతం చేయించేటప్పుడు కూడా శీఘ్రమేవ స్వకుల ఉత్పన్న సుందర వధు ఆగమన ప్రాప్తి ద్వారా పాణిగ్రహణాధికార సిద్ధ్యర్థం చెప్పి అబ్బాయికి చెప్పిస్తా. వాళ్ళ కులంలో పుట్టినటువంటి సుందర, అందంగా ఉండేటువంటి, సుగుణాలు కలిగినటువంటి అమ్మాయి నీకు దొరికి తద్వారా వివాహం కావాలనేటువంటిదే సంకల్పం. అంతకుమించి గొప్ప సంకల్పం ఏమి ఉంటుంది? అమ్మాయిలకు కూడా ఇదే చెప్పిస్తాం, అమ్మాయి కావాలనే కోరుకుంటున్నారు. నిజంగా మీరు అన్నట్టుగా పాత రోజుల్లాగా కట్నాలు కానీ వేరే ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి. అమ్మాయి, అందమైన అమ్మాయి, అందం కంటే కూడా గుణమైన అమ్మాయిని వస్తే చాలు. నిజంగా నాన్న మంచి గుణాలు కలిగి కొంచెం చదువుకున్న అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు చాలా మంది కూడా. పిల్లలకి ఇంగ్లీష్ మీడియాలు కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ట్యూషన్స్ అన్ని ఆధారపడకుండా ఇంట్లో ఉండే హోంవర్క్ చేయించుకోవడానికి ఉండే నాలెడ్జ్ ఉంటే చాలు అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది. ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడతాం, చక్కగా ప్రశాంతంగా ఇంట్లో ఉండు. వీళ్ళకి ఏమనిపిస్తుందంటే, నేను ఇంటి పని మనిషినా? పని మనిషి ఎందుకు అంటే, నీ ఇంటి పని నువ్వు చేసుకోవడానికి పని మనిషి ఏంటి? అదే పుట్టింట్లో చేస్తావు, అత్తగారింట్లో చేసుకోవడానికి ఏమైంది? సర్వం నీకు ఈయనే అవుతున్నప్పుడు ఇంట్లో చేసుకోవడానికి ఏమైంది? అలాంటి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా ఇలా జరుగుతున్నాయి. కాబట్టి అలా కాకుండా మంచి అమ్మాయిలు రావాలి, మంచి సుగుణం
సుందరం కలిగినటువంటి అందంగా ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి జీవితంలోకి రావాలి అనేటువంటిదే ఈ సంకల్ప విధానం కాబట్టి తప్పనిసరిగా ఈ చిత్తా నక్షత్రం ప్రతి నెల వచ్చేటువంటి చిత్తా నక్షత్రం రోజున మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలిలో తప్పనిసరిగా ఈ కన్యా పాశుపతాస్త్ర హవనం జరపబడుతుంది. తప్పనిసరిగా అందరూ చేయించుకోండి అవకాశాన్ని బట్టి. మంచి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి రావటం, మీ జీవితం ఆనందదాయకంగా ఉండటం, తొందరగా వివాహం కావటం, ఆలస్యం కాకుండా. జీవితాన్ని మిస్ అయిపోతున్నాం, ఆ జీవితాన్ని మిస్ అవ్వకుండా తప్పనిసరిగా ఇప్పటి నుంచే ఆనందంగా మీరు ఉండడానికి కన్యా పాశుపతం అనేటువంటిది చాలా మంచిగా ఉపయోగపడుతూ ఉంటుంది. జాతకం లేదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, అయినా చేయించుకోవచ్చు నాన్న, చేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లమే లేదు. అంటే 3 సార్లు 5 సార్లు అనేటువంటిది కొంతమంది జాతకాన్ని బట్టి మనం చెప్పొచ్చు. వాళ్ళకు ఉండేటువంటి అంటే గ్రహస్థితి బాగా వీక్ గా ఉందనుకో, దోషాలు స్ట్రాంగ్ గా ఉంటే, గ్రహాలు ఎక్కడ వీక్ అవుతాయో దోషం స్ట్రాంగ్ గా ఉంటుంది ఆటోమేటిక్ గా. అలాంటి వాళ్ళకి వాళ్ళ జాతకాన్ని బట్టి కూడా చూసి మనం చేయించడానికి ముందుకు రావచ్చు. చక్కగా చేయించుకోండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఓకే, అబ్బాయిలందరికీ అందమైన అమ్మాయి, గుణవంతురాలు రావాలి, అదే మా సంకల్పం. అంతే. చాలా మంది గురుగారు విజయవాడ, ముఖ్యంగా వైజాగ్, ఆ 2 కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. బెంగళూరు, కర్ణాటక, ఏపీ, ఇంకా రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు, మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము. మన మధ్య కూడా నాకు కాల్స్ చేశారు నన్ను. ఇటువైపు కూడా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లా, తిరుపతి, ఇటువైపు నుంచి బెంగళూరు, ఇక్కడ నుంచి కూడా చాలా మంది విజయనగరం, శ్రీకాకుళం, మీరు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు. ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను నేను. తప్పనిసరిగా నాన్న, 18వ తారీఖు బయలుదేరుతున్నాం. రేపు మీకు ఏదో ఓపెనింగ్ కూడా ఉంది. నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది. అక్కడే ఉంటాను. ఉదయం 10:30 కల్లా కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి కాబట్టి 10:30 నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ, గుంటూరు కూడా చాలా దగ్గర నాన్న. అవును, ఎంత జస్ట్ 30 కిలోమీటర్స్. ఎంతమంది మా ఊరే అంటున్నారు. సో అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం. ఒక 2 days ఉంటారా గురుగారు? లేదు నాన్న, 19 విజయవాడలో ఉంటాను, 20 మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి 20, 21 మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం. కాబట్టి వైజాగ్ లో 20, 21 ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు 19వ తారీఖు విజయవాడ, 20, 21 వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను. అక్కడ చేసుకోవాలి గురుగారు ఎవరైనా మిమ్మల్ని కలవాలి ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి ఫలానా మేము వస్తాము. కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే, ఓకే ఎవరికైనా తపన ఉంటుంది, దాంట్లో నేను కాదని చెప్పాను. ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఇన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది. అందరినీ ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా, వెయిట్ చేస్తే మళ్ళీ దొరకరన్న ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేయిస్తే విలువ పెరగదు. అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ముందుగా దయచేసి, ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో 2 జాతకాలు చూపించుకోవాలనుకున్నారు, 2 జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం. అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది. ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి, ఒక అపాయింట్మెంట్ మీద అందరికి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంతమంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటనే చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది, ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి. కలవాలి అనుకుని జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు. 19వ తారీఖు విజయవాడ, 20, 21 విశాఖపట్నం. ఓకే, ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి కూడా మనం చెప్దాం. తప్పనిసరిగా రావచ్చు, కలవచ్చు. మంచి అవకాశం నిజంగా. మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశాడు నేను. తప్పనిసరిగా అయ్యో అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. మన వైజాగ్ నుంచి ఒక ఆవిడ వచ్చారు, వైజాగ్ నుంచి మన గోకర్ణానికి. ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ, అయ్యా ఇప్పుడు వస్తావయ్యా. వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు, చాలా మంది నాన్న ఇప్పుడు వస్తావయ్యా రా అయ్యా అంటే ఒక కొడుకును ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు నాన్న వాళ్ళు. మనం
ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో ఎవరో నాకు తెలియదు, కానీ వాడు చూపించే ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం అవ్వాల్సి. ఖచ్చితంగా అవ్వాల్సింది. ఎవరైనా ఎంత ప్రేమ. దానికి కూడా అవ్వలేదంటే ఇంక వాళ్ళ మనిషి ఇంకా కాదు. అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న. కాబట్టి చక్కగా వెళ్దాము. ఎవరైనా సద్వినియోగపరచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే. ఈ డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము, ఫ్యామిలీ మొత్తము టైం ఉండట్లేదు. ఇది మార్చి, మరలా ఫిబ్రవరి కాదు, ఫిబ్రవరి అనుకుంటారు, అందుకని లేదు, చెప్తున్నాను. మార్చి 19వ తారీఖు విజయవాడ, 20-21 వైజాగ్. ఓకే, విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు, వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు. మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.